శుభశ్యామ్ అందరికీ ఏపీడిఎస్సి 2025 పీజీటీ హిందీ ప్రాక్టీస్ సెట్ 5కి స్వాగతం సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి. స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఇప్పటివరకు ఎవరైతే చూడలేనట్లయితే మరి ఫస్ట్ టైం చూస్తున్నారో వారి కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఏపీడిఎస్సి 2025 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అనేటువంటిది ప్లేలిస్ట్తో పాటుగా మరిన్ని ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటుగా మీకు జీకేకి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ మీకు బాగా యూజ్ అవుతాయి. చాలామంది కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి. సో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ యొక్క సపోర్టు ఎంకరేజ్మెంట్ అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. దాంతోపాటుగా మరి ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకునే కనుక మీకు జాయిన్ బటన్ కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేయగలరండి. మరి లేట్ చేయకుండా అయితే ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మొదటి ప్రశ్న చూడండి. रीता और डॉक्टर बहादुर किस पाठ के पात्र हैं? ऑप्शन ए सर्पदंश, बी रीढ़ की हड्डी, सी महाभारत की एक सांझ कोई नहीं. प्रश्न मरొకసారి. रीता और डॉक्टर बहादुर किस पाठ के पात्र हैं? ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సర్పదంశ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. రీడ్ కి హెడ్డి మనకు తెలిసిందే. సో మరి ఉమా, శంకర్, గోపాల్ ప్రసాద్, రామ్ స్వరూప్, ఓకేనా. మహాభారత్కి ఎక్సాంజ్ దీంట్లో మనకు తెలిసిందే. ఇక మహాభారత యుద్ధానికి సంబంధించినటువంటి మరి యుధిష్ఠిర్ కావచ్చు, అలాగే దుర్యోధన్ కావచ్చు, సుయోధన్ కావచ్చు, ఓకేనా. సో ఇలాగా మనకు దాంట్లో అయితే పాత్రలు అయితే ఉన్నాయి. మీరు ఒకసారి అన్నీ కూడా చూసుకోగలరండి. ఎస్. సో మరి రెండో ప్రశ్న అయితే చూసేద్దాం. तुमने जिस तरह भरी सभा में द्रौपदी का अपमान किया यह कथन किसका है? ఈ కథన్ ఎవరు అన్నారు అని అడుగుతున్నారు. ఈ మేబీ ఇలా కూడా అడగొచ్చు, ఓకేనా. యహ కథన్ కిస్కా హే అంటే శ్రీకృష్ణ, భీమ్, యుధిష్ఠిర్, అర్జున్. ప్రశ్న మరొకసారి. तुमने जिस तरह भरी सभा में द्रौपदी का अपमान किया यह कथन किसका है అంటే ఈ మాటని ఈ డైలాగ్ని ఎవరు అన్నారన్న కనుక దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. యుధిష్ఠిర్ అని ఎవరు ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ ఆన్సర్ అవుతుందండి ఇది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మూడవ ప్రశ్న. ఏక్ భరోసో ఏక్ బల్ ఏక్ ఆస్ విశ్వాస్ ఏక్ ఆస్ అవిశ్వాస్. ఇక్కడ ఆ ఉండాలి. సో నేను ఆ టైప్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ ఎందుకు మరి తెలియట్లేదు. ఇక్కడ ఆ విశ్వాస్ అని ఉండాలి. అవిశ్వాస్ పంక్తియా హే. ఆప్షన్ ఏ కబీర్, బి తులసీదాస్, సి రస్ ఖాన్, డి రహీం. సో దీనికి సంబంధించి ఇంకా 2 లైన్స్ ఉంటాయి. ఆ 2 లైన్స్ ఏంటో మీరు అయితే కామెంట్ చేయగలరు, ఓకేనా. సో ఏక్ భరోసో ఏక్ బల్ ఏక్ ఆస్ అవిశ్వాస్ పంక్తియా హే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. తులసీదాస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇది, ఓకేనా. సో ఇది తులసీదాస్ దోహే నుంచి తీసుకురావడం జరిగింది. మొదటి దోహానేనండి ఇది, ఓకే. ఎస్. నెక్స్ట్ ప్రశ్న చూడండి. కృష్ణ గీతావళి కే రచనాకార్ హే. कृष्ण गीतावली के रचनाकार है. ऑप्शन ए सूरदास, बी प्रेम रामानंद, सी वल्लभाचार्य, डी तुलसीदास. प्रश्न फिर एक बार. कृष्ण गीतावली के रचनाकार. ఇక్కడ గీతా బాలి అని పడింది. ఇక్కడ గీతావళి ఇక్కడ వాన్ ఉండాలి జస్ట్ మనకి. గీతావళికే రచనాకార్ అంటే సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తులసీదాస్, ఓకేనా. ఎగ్జామ్లో ఇలా కూడా అడగవచ్చు. ఎందుకంటే మనకి కృష్ణుడు కనపడేది కాబట్టి సూర్దాస్ అని మనం కొట్టమనుకుంటుంది, మనకి రాంగ్ అవుతుంది, ఓకేనా. సూర్దాస్ది మనకి ఎక్కువ కూడా మనకి సుర్ అనే స్టార్ట్ అవుతాయి. అయితే బ్రహ్మగీత అనేటువంటిది మనకు అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ రామానంద్, వల్లభాచారి ఇక్కడ అంతా కూడా మనకు కృష్ణ భక్తి శాఖలో వస్తారు. రామానంద్ మనకు తెలిసిందే రామ్ భక్తి, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. తులసీదాస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్
क्वेश्चन। सो नेक्स्ट क्वेश्चन చూడండి, ఐదో ప్రశ్న కేశవదాస్ की रचना है। ऑप्शन ए जानकी मंगल, बी చిత్రావళి, సి రామచంద్రిక, డి రస రహస్య। రీసెంట్గానే ఎగ్జామ్లలో ఈ రస రహస్య అనేటువంటిది కూడా అడగడం జరిగింది, ఓకేనా। ఇంతకుముందు కూడా మనం ఒక సీదా క్వశ్చన్ అయితే తీసుకొని రావడం జరిగింది। ప్రశ్న మరొకసారి చూడండి, కేశవదాస్ की रचना है అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఈజ్ ఏమవుతుంది అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి। రామచంద్రిక అనేటువంటిది ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది కేశవదాస్। ఎస్। तो नेक्स्ट प्रश्न చూడండి, ఆరో ప్రశ్న राहुल सांकृत्यायन को पद्म भूषण उपाधि से कब सम्मानित किया गया है। 1963, 1965, 1968, 1974। प्रश्न मरొకసారి राहुल सांकृत्यायन को पद्म भूषण उपाधि से कब सम्मानित किया गया है। ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది కూడా అడుగుతున్నారు, ఈ మొన్న అడిగినటువంటి ప్రశ్నల ఆధారంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది కాబట్టి ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి। 1963 में इसको पद्म भूषण से सम्मानित किया गया है। ठीक है, चलिए अगला प्रश्न देखते हैं। सातवां प्रश्न व्यक्ति और परिवार, ఇక్కడ పరివాస్ అని పడింది, ఇక్కడ परिवार అండి। परिवार से किसका निर्माण होता है। ऑप्शन ए इतिहास, बी संस्कृति, सी समाज, डी सभ्यता। प्रश्न మరొకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యక్తి और परिवार से किसका निर्माण होता है అంటే ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, సమాజ్ కా నిర్మాణ్ హోతా హై, ఓకేనా। సో ఇది ఒకసారి మీరు చూడగలరు, మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకోవడం జరిగింది ఇది। నెక్స్ట్ ప్రశ్న చూడండి, मोबाइल फ़ोन से निकलने वाली रेडिएशन से मनुष्य में कैसी बीमारियां होने लगी हैं। ఇది కూడా కంటెంట్ నుంచి తీసుకోవడం జరిగింది, ఓకేనా అండి। ఎస్। ఆప్షన్ ఏ हाई ब्लड प्रेशर, ऑप्शन बी मानसिक, ऑप्शन सी चिड़चिड़ापन, ऑप्शन डी उपर्युक्त सभी। మనకు పర్యావరణానికి సంబంధించి ఒక లెసన్ అయితే ఉంది, ఓకేనా, అందులో ఇది తీసుకోవడం జరిగింది లైన్ అయితే मोबाइल फ़ोन से निकलने वाली रेडिएशन से मनुष्य में कैसी बीमारियां होने लगी हैं। మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపరిక్త్ సభి। ఉపరిక్త్ సభి ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, దీంతో పాటుగా డిప్రెషన్ కూడా ఉంటుందండి, ఓకే। ఒకేలా వచ్చింది అనుకోండి డిప్రెషన్ కూడా అయితే ఉంది, ఓకే। ఎస్। నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం। तमिदो प्रश्न చూడండి, सीवी रमन के पहला शोध पत्र कब प्रकाशित हुआ था। 1903, 1906, 1908, 1911। प्रश्न मरొకసారి सीवी रमन के पहला शोध पत्र कब प्रकाशित हुआ था। ఎస్। సో ఇక్కడ మనకు సరైన సమాధానం ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, 1906। అయితే ఒకసారి మీరు కూడా చెక్ చేసి దీన్ని కరెక్ట్గా కామెంట్ చేయగలరు, ఓకేనా। ఎస్, ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, 1906 में इसका प्रकाशन हुआ था। నెక్స్ట్ చూడండి, कौन सी आंध्र की जीव नदियाँ हैं। ప్రశ్న మరోసారి చూసుకున్నట్లయితే कौन सी आंध्र की जीव नदियाँ हैं। ऑप्शन చూడండి, గోదావరి, కావేరి, కావేరి పెన్నా, తుంగభద్ర, కృష్ణ, గోదావరి, కృష్ణ। ప్రశ్న మరొకసారి कौन सी आंध्र जीव नदियाँ हैं। ఆంధ్రకి జీవ నదియా హే అంటే ఇది కూడా మనకి ఆంధ్ర సంస్కృతి అని చెప్పేసి లెసన్ ఉంది కదా, దాని నుంచి తీసుకోవడం జరిగింది। ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి, గోదావరి, కృష్ణ అనేటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనదులు అనమాట। నెక్స్ట్ ప్రశ్న చూడండి, हामिद दादी का नाम क्या है। ऑप्शन ए समीना, बी अमीना, सी सलमा, डी कोई नहीं। అయితే ఇక్కడ హామీద్ యొక్క వాళ్ళ నాన్నమ్మ గారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నమ్మ గారి పేరేంటని అడుగుతున్నారు। ఇక్కడ ఆప్షన్ మరి ఎవరైతే ఆప్షన్
ఇక్కడ బి అని ఇస్తున్నారు, ఎగ్జామ్ కూడా రైట్ అండి. అమీనా అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 10th క్లాస్ ఈద్గా లెసన్లు అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, చిత్రా కే లియే బనా చిత్రా కే లియే నానా నాని క్యా లాయే. ఇక్కడ బనా అని ఉంది, కాకపోతే ఇది నానా ఉండాలి. 6th క్లాస్ జన్మదిన్ పార్ట్ ఉంది కదా, సో దాని నుంచి అయితే ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. చిత్రా కే లియే నానా నాని క్యా లాయే. ఫల్ ఫూల్, కహానియోं की किताब, नए कपड़े, బోల్నే వాలి గుడియా. ఇక్కడ భూల్నే వాలి అని ఉంది, ఇక్కడ దీన్ని కరెక్ట్ చేసుకోగలరండి. బోల్నే వాలి, బోల్నే వాలి గుడియా. ప్రశ్న మరొకసారి చూస్తున్నట్లయితే, చిత్రా కే లియే నానా నాని క్యా లాయే అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఫల్ ఫూల్ ఇవన్నట్టు తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ కహానియా ఎవరు తీసుకొచ్చారంటే మామా మామి. నెక్స్ట్ నయే కపడే ఎవరంటే చాచా చాచి అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో మరి బోల్నే వాలి గుడియా ఎవరైతే తీసుకొచ్చారో మీరైతే కింద కామెంట్ చేయగలరు, ఓకేనా. బోల్నే వాలి గుడియా, ఎస్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 13వ ప్రశ్న, मन चंगा तो कठौती में गंगा लोकोक्ति का अर्थ है. ఆప్షన్ ఏ మన్కి, ఇక్కడ మాకి అని ఉంది, సో ఇక్కడ మన్ అని ఉండాలి. मन की पवित्रता ही सबसे बड़ी पवित्रता है. ऑप्शन बी कटौती में हाथ धोना. ऑप्शन सी बाहरी बातों पर ध्यान न देना. ऑप्शन डी బాహ్యాడంబర మే అవిశ్వాస్. బాహ్యాడంబర్ ఉండాలండి, ఇది కూడా మనకి బాహ్యాడంబరం అనబడింది. బాహ్యాడంబర్, బాహ్యాడంబర్ మే అవిశ్వాస్, ఓకే. ప్రశ్న మరొకసారి, మన్ చంగా తో కటౌతీ మే గంగా లోకోక్తి కా అర్థ హై. మరి ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. మన్కి పవిత్రత హీ సబ్సే బడి పవిత్రత హే అనేటువంటిది ఇది సరైన సమాధానం. మీరు దాన్ని కరెక్ట్ చేసుకోగలరండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎస్, डीपीईपी का मुख्य उद्देश्य है. ऑप्शन ए पठन को अधिक महत्व देना. ऑप्शन बी पाठशाला अनुपस्थिति बढ़ाना. ऑप्शन सी लड़के और लड़कियों के पंजीकरण के अंतर को 5% तक कम करना. ऑप्शन डी उपर्युक्त कोई नहीं. ప్రశ్న మరొకసారి, డిపిఈపి కా ముఖ్య ఉద్దేశ్య. సో అయితే ఇదందరూ కూడా కామెంట్ చేయగలరు. డిపిఈపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటో మీరు కామెంట్ చేసినట్లయితే మనకి మరి ఒకసారి ఇది అవుతుంది. లైక్ మనం చూస్తున్నట్లయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది కదా, సో దాంట్లో బాగా క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. పఠన్ కో అధిక మహత్వ దేనా, ఎస్ బి. మరి పాఠశాల అనుపస్థితి बढ़ाना. ऑप्शन सी लड़के और लड़कियों के पंजीकरण के अंतर को 5% तक कम करना. ఉపరిక్త్ కోయి నహి. అయితే ఇక్కడ మనకి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎస్, సో మనకి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. 15వ ప్రశ్న చూడండి, వాచమేవ ప్రసాదేన్ లోక్ యాత్ర ప్రవర్తతే. యహ్ కథన్ ఇన్కా హై. ఇది భాషా శిక్షణలో సంబంధించి క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. మీరు మరి భాషా శిక్షణ టెక్స్ట్ బుక్ చదివినట్లయితే కనుక అక్కడ మీకు క్లియర్గా డైరెక్ట్గా మనకి బాగా బ్లాక్ కలర్లో అడగడం జరిగింది, ఓకేనా. సో ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే వామన్, బి భరత్ ముని, సి దండి, ది. ప్రశ్న మరొకసారి, వాచమేవ ప్రసాదేన్ లోకయాత్ర ప్రవర్తతే. యహ్ కథన్ ఇన్కా హై అంటే ఇక్కడ సరైన సమాధానం మనకి ఆప్షన్ ఇక్కడ ఏమవుతుంది అంటే డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. దండి అయితే దండి గారు అయితే దీన్ని ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరి మొత్తంగా మనం
15 క్వశ్చన్స్ అయితే చేసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేట్ అలాగే ఇన్ఫర్మేటివ్ అంటే కనుక నచ్చినట్లయితే కనుక మీ యొక్క సపోర్టు, ఎంకరేజ్మెంట్ అందించాలని కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అంతా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మెంబర్షిప్ తీసుకున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫర్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు లైవ్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.